నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం యవక్రీతుడు గురించి తెలుసుకుందాం. పూర్వం రైభ్యుడు, భరద్వాజుడు అనే ఇద్దరు మహర్షులు ఉండేవారు. ఇద్దరు గొప్ప తపస్సంపన్నులు, స్నేహితులు కూడా. అయితే రైభ్యుడికి అర్వావసు, పరావసు అని ఇద్దరు పుత్రులు కలిగారు. వారిద్దరూ విద్యలోనూ తపస్సులోనూ చాలా గొప్పవారై లోకంలో విఖ్యాతి పొందారు. భరద్వాజుడికి యవక్రీతుడు అనే కుమారుడు కలిగాడు. అయితే యవక్రీతుడు వారి కీర్తి చూచి ఓర్వలేకపోయాడు. వారికంటే గొప్పవాణ్ణి కావాలని కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. ఇంద్రుడు వచ్చి ఎందుకిలా తపస్సు చేస్తున్నావని అడిగాడు. దేవరాజా, సమస్త విద్యలు రావాలి నాకు, అందుకే ఈ తపస్సు అని చెప్పాడు యవక్రీతుడు. అప్పుడు ఇంద్రుడు, యవక్రీతుడా, విద్య నేర్చుకుంటే వస్తుంది గాని తపస్సు చేస్తే రాదు. వెళ్ళి గురువు వద్ద విద్యాభ్యాసం చేయి అని బోధించి వెళ్ళిపోయాడు. అయినా యవక్రీతుడు తపస్సు మానలేదు. అతని తపస్సుకు లోకాలు వణకసాగాయి. ఇంద్రుడు రెండవసారి వచ్చి చెప్పినా యవక్రీతుడు వినలేదు. ఇలా యవక్రీతుడు ఉగ్రమైన తపస్సు చేస్తూ ఒకనాడు గంగానది వద్దకు స్నానార్థం వెళ్ళాడు. అప్పుడక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు ఒడ్డున ఉన్న మట్టి గుప్పెడితో తీసి నదిలోకి విసురుతున్నాడు. అది చూచి యవక్రీతుడు, స్వామి, ఏమిటి మీరు చేస్తున్నది అని అడిగాడు. అందుకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు, నాయనా, గంగానది దాటి అవతలికి వెళ్లటం కోసం నదిపై వంతెన కడుతున్నాను అని బదులు చెప్పాడు. అది విని యవక్రీతుడు ఫక్కున నవ్వాడు. తాతా, ఇలా గుప్పెళ్లతో మన్ను విసిరితే నదిపై వంతెన తయారవుతుందా? ఎంత పిచ్చివాడివయ్యా అని ఎగతాళి చేశాడు. అప్పుడు వృద్ధుడు, నాయనా, చదవకుండానే సమస్త విద్యలు రావాలని నీవు తపస్సు చేస్తున్నావే, అలాగే నేను ఈ మట్టి ముద్దలు విసిరి నదిపై వంతెన తయారు కావాలని ప్రయత్నిస్తున్నాను అని బదులు చెప్పాడు. వెంటనే యవక్రీతుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు దేవేంద్రుడేనని గ్రహించాడు. తనను మన్నించమని కోరి విద్య వచ్చే మార్గం చెప్పమని అడిగాడు. వెళ్ళి గురువులను సేవించి విద్య నేర్చుకో, నీ కోరిక ఫలిస్తుంది అని చెప్పి ఇంద్రుడు యవక్రీతుడిని దీవించాడు. తర్వాత యవక్రీతుడు తపస్సు మాని గురువుల వల్ల సకల విద్యలు నేర్చుకుని గొప్ప పండితుడైనాడు. కాని అతనికి గర్వం పెరిగింది. విద్వాంసుడనే కాక తపస్సు చేసి ఇంద్రుడి వల్ల వరం పొందానని మిడిసిపడుతూ ఉండేవాడు. కుమారుడి అహంకారం చూచి భరద్వాజుడు ఇది తగదని హితబోధ చేశాడు. రైభ్యుడితో స్పర్ధ పెట్టుకుని నాశనం కొని తెచ్చుకోవద్దని ఎంతగానో చెప్పాడు. నాయనా యవక్రీత, ఎన్ని వరాలు పొందినా మానవుడికి చావు తప్పదు. పూర్వం బాలాదిహి అనే ముని ఉండేవాడు, తపస్సంపన్నుడు. ఆయనకు ఒక్కడే కొడుకు. అతను అకస్మాత్తుగా చనిపోవడం వల్ల ముని చాలా దుఃఖించాడు. మరణం లేని కుమారుని పొందాలని దేవతలను గూర్చి ఉగ్రమైన తపస్సు చేశాడు. దేవతలు ప్రత్యక్షమై ఆయుష్కు ఒక పరిమితి ఉండాలని, అలాగే కొడుకుకు ఆయుర్దాయాన్ని కోరమని అడిగాడు. అప్పుడు బాలాదిహి ఎదురుగా ఉన్న ఒక కొండ కనిపిస్తే ఆ కొండ ఉన్నంతకాలం బతికే కొడుకు కావాలని కోరాడు. దేవతలు అలాగే వరం ఇచ్చారు. తర్వాత బాలాదిహికి కొడుకు పుట్టాడు. అతని పేరు మేధావి. వరం వల్ల పుట్టానని, తనకు చావు లేదని మేధావి అహంకారంతో ప్రవర్తిస్తూ వచ్చాడు. ఒకసారి అతను ధనుపాక్షరి అని ముని పట్ల అపచారం చేశాడు. అప్పుడు ఆ ముని భస్మమై పొమ్మని శపించాడు. కాని మేధావి చావలేదు. అప్పుడు ముని వాడికి దేవతలు వరం ఇచ్చిన సంగతి గ్రహించి వెంటనే తాను ఒక పెద్ద అడవి దొన్న రూపం ధరించి కొండను ఢీకొన్నాడు. కొండను బద్దలు కొట్టాడు. ఆ కొండ ఉన్నంతవరకే మేధావి ఆయుష్ కనుక మేధావి వెంటనే చచ్చాడు. కనుక యవక్రీత, రైభ్యుడు మహనీయుడు, ఆయన జోలికి పోయి మేధావిలా ఆపదపాలు కావద్దు తండ్రి అని హితబోధ చేశాడు. అయినా యవక్రీతుడికి దుష్టబుద్ధి పోలేదు. ఒకనాడు రైభ్యుడి కోడలు ఒంటరిగా ఆశ్రమంలో ఉండటం చూచాడు. ఆమె చాలా చక్కనిది. యవక్రీతుడికి ఆమెపై మోహం పుట్టింది. ఆమెను బలాత్కారంగా అనుభవించాడు. తర్వాత ఆమె ఏడుస్తూ ఈ విషయం తన మామగారైన రైభ్యుడికి చెప్పింది. ఆయన ఆగ్రహంతో ఉడికిపోయాడు. తన తలలోని రోమాలు 2 తీసి హోమగుండంలో పడవేశాడు. అప్పుడు 2 భూతాలు పుట్టుకొచ్చాయి. మీరు పోయి యవక్రీతుడిని చంపిరండి అని ఆజ్ఞాపించాడు రైభ్యుడు. ఆ భూతాలు 2 యవక్రీతుడి దగ్గరికి వెళ్ళాయి. అతనికి భ్రమ కలిగించి అనేక విధాల తిప్పలు పెట్టి చివరకు శూలంతో పొడిచి చంపివేశాయి. భరద్వాజుడు ఆశ్రమానికి వచ్చి చచ్చిపడి ఉన్న కొడుకును చూచాడు. దుఃఖించాడు. యవక్రీతుడు రైభ్యుడికి అపకారం చేసి అతని వల్ల ఇలా చనిపోయాడని తెలుసుకున్నాడు. భరద్వాజుడు పుత్రశోకం భరించలేక రైభ్యుడు కూడా తన కొడుకు చేతుల్లో మరణిస్తాడని కోపంతో శపించి కుమారుడికి దహన సంస్కారాలు చేసి తను కూడా ఆ చితిలోకి దూకి ప్రాణాలు విడిచాడు. ఇలా ఉండగా కొంతకాలానికి రైభ్యుడి శిష్యుడు రాజు అయిన బృహద్రథుడు ఒక యాగం తలపెట్టి ఆ యాగం నడిపించడానికి పరావసు, అర్వావసుల్ని పంపమని కోరాడు.
రైభ్యుడు అలాగే కుమారుల్ని పంపాడు. వారు వెళ్లి బృహద్యుమ్నుని యాగం నడిపించారు. ఆ యాగం చాలా రోజులు జరుగుతున్నది. మధ్యలో ఒకనాడు పరావసుకు అకస్మాత్తుగా తన భార్యపై మనసు మళ్ళింది. ఇక అక్కడ ఉండలేక ఆ రాత్రికి రాత్రే బయలుదేరి ఇంటికి వచ్చాడు. ఆ చీకట్లో మృగచర్మం ధరించి ఉన్న తన తండ్రిని చూచి అది ఒక మృగమని భ్రమించి కర్రతో కొట్టాడు. ఆ దెబ్బకు రైభ్యుడు చనిపోయాడు. తర్వాత తాను చేతులారా తండ్రిని చంపినందుకు పరావసు దుఃఖించాడు. అతనికి పితృహత్యా పాతకం చుట్టుకున్నది. వెంటనే మళ్లీ యాగం జరుగుతున్న చోటికి వెళ్ళాడు. తమ్ముడు అర్వావసుకు జరిగిన విషయమంతా చెప్పాడు. తమ్ముడు, నాకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నది. నీవు వెళ్లి నా కోసం ప్రాయశ్చిత్తంగా తపస్సు చేయి. నాకు ఈ మహాపాతకం పోగొట్టు. ఇక్కడ ఈ యజ్ఞం నేనొక్కడే నడిపిస్తాను అని చెప్పాడు. ధర్మాత్ముడైన అర్వావసు దీనికి అంగీకరించి అన్న కోసం వనాలకు పోయి ఘోరమైన తపస్సు చేశాడు. తపోఫలం పొంది బ్రహ్మ తేజస్తో తిరిగి యజ్ఞం జరుగుతున్న చోటికి వచ్చాడు. అర్వావసు తపస్సు వలన పరావసు చేసిన బ్రహ్మహత్యకు ప్రాయశ్చిత్తం అయితే జరిగింది గాని పరావసు పూర్తిగా పాప విముక్తుడు కాలేదు. అతని మనసులో మాలిన్యం పోలేదు. బ్రహ్మ తేజస్తో తిరిగి వచ్చిన తమ్ముని చూచి అసూయపడ్డాడు. వీడు తండ్రిని చంపిన పాపి, బ్రహ్మహత్య చేసిన దుష్టుడు, వీడు యజ్ఞశాలలో ప్రవేశించడానికి వీలు లేదు అన్నాడు. పరివారం, రాజు, అక్కడున్న పెద్దలంతా ఇది నిజమేనని నమ్మి అర్వావసుని వెళ్ళగొట్టాడు. తన అన్నే తనకు ఇంత ద్రోహం చేసినందుకు అర్వావసు చాలా బచారపడ్డాడు. భరద్వాజుడి శాపం వల్ల తండ్రిని చంపినవాడు పరావసు. అతని పాప పరిహారార్థం తపస్సు చేసింది తాను. అయినా చివరకు తానే అపవాదు పాలైనాడు. అర్వావసు దుఃఖంతో మళ్లీ ఘోరమైన తపస్సు చేశాడు. దేవతలు ప్రత్యక్షమై అర్వావసులో ఏ దోషమూ లేదని ప్రకటించారు. అతన్ని వరం కోరమన్నాడు. అయినా ఆ పుణ్యాత్ముడు అన్నకు అపకారం చేయలేదు. పరావసుకు పాపం అంటకుండాను తన తండ్రి తిరిగి జీవించేలాగాను వరం ఇమ్మని అడిగాడు. దేవతలు అలాగే వరమిచ్చారు. తండ్రి అయిన రైభ్యుడు మరలా బతికాడు. కుమారుడు అర్వావసు ధర్మబుద్ధిని ప్రశంసించాడు. పరావసు కూడా ప్రలోభం, అసూయ, అహంకారం విడిచి తమ్ముణ్ణి, తండ్రిని క్షమించమని వేడుకున్నాడు. వేదాలు, శాస్త్రాలు చదివినంత మాత్రాన లాభం లేదు. వివేకం, ఓర్మి ఉండాలి. అసూయ, అహంకారం ఎప్పుడూ పనికిరావు. అహంకారం వల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి. యవక్రీతుడి కథ, పరావసు, అర్వావసుల కథ ఈ విషయాన్నే చెబుతున్నాయి. తీర్థయాత్రలు చేస్తున్న ధర్మరాజుకు రోమస మహర్షి చెప్పిన కథ ఇది. ధర్మరాజు రైభ్యుడి ఆశ్రమాన్ని దర్శించి ఈ పుణ్యకథ విని ప్రశాంత చిత్తుడైనాడు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.